ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనములోని మొదటి భాగము. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. మనందరి జీవితాల్లో భయం అనేది ఒక భావన. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనకు భయం కలుగుతుంది. అవి మన ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ కష్టాలు కావచ్చు, ఉద్యోగపరమైన ఇబ్బందులు కావచ్చు, లేదా భవిష్యత్తు గురించిన ఆందోళన అవ్వచ్చు. భయపడుతూ ఉంటాం. కానీ దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నది ఏంటంటే, భయపడకము, నేను నీతో ఉన్నాను. ఇది కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదు, కానీ ఒక హామీ. దేవుడు మన పక్కన ఉన్నప్పుడు మనం ఒంటరిగా లేము. దేవునికి సమస్తము సాధ్యం. అదే మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మన హృదయానికి సమాధానాన్ని దయచేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా భయం కలిగితే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో ఉన్నాడు. మన పరిస్థితిని ఆయన చూస్తున్నాడు, మన మార్గాన్ని ఆయనే నడిపిస్తాడు. దేవుడు నీతో ఉన్నాడని తెలిసినాడు, నీవు భయపడవు. అతని ప్రేమ నీకు ఒక కవచంలాగా, అతని చేతులు నీకు ఒక ఆశ్రయంలాగా ఉండి నిన్ను స్థిరపరుస్తాయి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాక్యం ద్వారా మీరు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని ఇస్తున్న గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మా జీవితంలోని ప్రతి భయాన్ని మీ పాదముల చెంత ఉంచుతున్నాం తండ్రి. మీరు నాతో ఉన్నారని తెలిసి, మీరు మాకు ధైర్యాన్ని ఇస్తున్నారని తెలిసిన ఆయన ఒక గొప్ప విశ్వాసంతో ఒక చాలా ధైర్యంగా ఉన్నాం తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ మీద విశ్వాసం ఉంచి మేము జీవితం కొనసాగే తగిన శక్తిని మాకు దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ప్రార్థన అవసరం ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.